సిల్వర్ స్క్రీన్ మీద కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియంటెడ్ మూవీస్ కి కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. గతంలో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చాలానే వచ్చాయి. కానీ రీసెంట్ టైమ్స్ లో ఈ జోనర్ అస్సలు కలిసి రాలేదు. స్టార్ హీరోయిన్ల నుంచి యంగ్ బ్యూటీస్ వరకు అందరికీ లేడీ ఓరియంటెడ్ సినిమా షాక్ ఇచ్చింది. దీంతో అప్కమింగ్ ప్రాజెక్ట్ మీదే ఆశలు పెట్టుకున్నారు అందాల భామలు. 2025లో విమెన్ సెంట్రిక్ సినిమాలు చేసిన భామలు ఆశించిన స్థాయి సక్సెస్ సాధించలేకపోయారు. ఘాటీతో వచ్చిన అనుష్క, పరదాతో ప్రయోగం చేసిన అనుపమ పరమేశ్వరన్, రివాల్వర్ రీటాగా ఆడియన్స్ ముందుకి వచ్చిన కీర్తి సురేష్ నిరాశపరిచారు. ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో రష్మిక హిట్ టాక్ తెచ్చుకున్న ఆ సక్సెస్ ఆమె కెరియర్ కి పెద్దగా హెల్ప్ అవ్వలేదు. దీంతో అప్కమింగ్ లిస్ట్ లో ఉన్న లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్ మీద ఆడియన్స్ దృష్టి పెట్టారు. గర్ల్ ఫ్రెండ్ మూవీతో లేడీ ఓరియంటెడ్ జానర్ లోకి అడుగుపెట్టిన రష్మిక మందాన తర్వాత దామాలో యాక్షన్ సీన్స్ లోనూ ఆకట్టుకున్నారు. ఈ ఏడాది మైసా మూవీతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఇప్పటి వరకు ఎక్కువగా గర్ల్ నెక్స్ట్ డోర్ కైండ్ రోల్స్ లోనే కనిపించిన రష్మిక రస్టిక్ లుక్ లో కనిపించబోతున్నారు. వరుసగా విమెన్ సెంట్రిక్ సినిమాలు చేస్తున్న కీర్తి సురేష్ చివరిగా రివాల్వర్ రీటా సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చారు. ఈ సినిమా కూడా పాజిటివ్ టాక్ సాధించలేకపోయింది. త్వరలో కన్నివేది, తొట్టం లాంటి సినిమాలతో మరోసారి లేడీ ఓరియంటెడ్ జోనర్ లో ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా ఈ ఏడాది రాకాయి మూవీతో లేడీ ఓరియంటెడ్ జోనర్ లో హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నారు.